రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ స్పందించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు షురూ అవుతాయని వెల్లడించారు. 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 60,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావిస్తున్నామని నారాయణ చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అమరావతి సహా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇక నిర్మాణ రంగ అభివృద్ధికి అధికారులతో సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. సింగిల్ విండో అనుమతుల విధానానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి నారాయణ చెప్పారు. బిల్డర్లకు సత్వరమే అనుమతులు మంజూరు చేసేందుకు ఓ సాఫ్ట్వేర్ను తీసుకొస్తామని వెల్లడించారు. రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ స్పందించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు షురూ అవుతాయని వెల్లడించారు. 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 60,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావిస్తున్నామని నారాయణ చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అమరావతి సహా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇక నిర్మాణ రంగ అభివృద్ధికి అధికారులతో సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. సింగిల్ విండో అనుమతుల విధానానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి నారాయణ చెప్పారు. బిల్డర్లకు సత్వరమే అనుమతులు మంజూరు చేసేందుకు ఓ సాఫ్ట్వేర్ను తీసుకొస్తున్నామని వెల్లడించారు.